గైస్ ఒకప్పుడు బీటెక్ చదివితే చాలు జాబ్ వచ్చేస్తుంది అని ఎంతోమంది బీటెక్ జాయిన్ అయ్యారు అండ్ లైఫ్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2022 అండ్ 23 అండ్ 24లో మాత్రం ప్లేస్మెంట్స్ అనేది చాలా వరకు తగ్గిపోయాయి. ఎందుకు తగ్గిపోయాయి అంటే ప్రాజెక్ట్స్ లేవనో లేకపోతే స్కిల్స్ లేవనో నాకైతే ఐడియా లేదు. సో చాలామందికి జాబ్స్ రాక అండ్ చాలామంది ఐటీ కోర్సులు చేసి వాళ్ళు ఫైనల్గా టైర్డ్ అయిపోయి ఇంటికాడ ఉండడం అండ్ ఏదో ఒక చిన్న జాబ్ చేసుకోవడం ఇలాంటివి చేస్తున్నారు. సో గైస్ గుర్తుపెట్టుకోండి, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అండ్ ఏం నేర్పిస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. రిమెంబర్ చేసుకోండి, చిన్నప్పుడు మన పేరెంట్స్ మనల్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు అంటే స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకో, మంచి మార్క్స్ తెచ్చుకో అంటే మనం కష్టపడి చదివి మంచి మార్క్స్ తెచ్చుకొని ఆఫ్టర్ దట్ ఇంటర్ చేసి ఇంటర్లో మంచి మార్క్స్ తెచ్చుకొని ఇంకా బీటెక్లో నువ్వు ఎంజాయ్ చేసుకో అని మనల్ని వదిలిపెట్టేస్తే అక్కడ రియాలిటీ తెలుసుకొని మరి కష్టపడి మంచిగా చదివి బీటెక్ అనేది కంప్లీట్ చేసాం. సో బీటెక్ కంప్లీట్ అయిన వెంటనే మనకు జాబ్ వచ్చిందా అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ 100లో 20% జాబ్స్ కూడా ఎవరికి రాలేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం తప్పటడుగులు వేస్తున్నామా లేదా కరెక్ట్ వేలోనే ఉన్నామా అనేది కొంతమందికి కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది పర్ఫెక్ట్గా చదువుకొని 90%, 96% ఇలా మార్క్స్ తెచ్చుకొని కూడా జాబ్స్ రాలేకపోతున్నాయి అంటే కారణం ఏంటి? ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి. గైస్ ఈ టైర్ 1, టైర్ 2, టైర్ 3 కాలేజెస్ ఎలా ఉంటాయి అంటే టైర్ 1 కాలేజెస్ అంటే ఐఐటి, ఎన్ఐటి కాలేజెస్ అనమాట. అండ్ టైర్ 2 కాలేజెస్ అంటే మంచి మంచి యూనివర్సిటీలు. ఈ కాలేజెస్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వీళ్ళ కరికులంని వీళ్ళని ఫస్ట్ చెప్పేస్తారనమాట. సో ఆ కరికులంని వీళ్ళు చదువుకొని ఆఫ్టర్ దట్ వీళ్ళు కోడింగ్ మీద వాళ్ళు ఫోకస్ చేసి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది ఫుల్గా నేర్పిస్తారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా మనం ఈ టైర్ 1 అండ్ టైర్ 2 కాలేజెస్లో చదువుకుంటే వీళ్ళకి డెఫినెట్గా ప్లేస్మెంట్స్ అనేది హై ప్యాకేజెస్తో వస్తాయన్నమాట. సో ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మంచిగా లైఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. అండ్ చాలామంది ఐఐటి అండ్ ఎన్ఐటి స్టూడెంట్స్ స్టార్టప్స్ కూడా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కమింగ్ టు ద టైర్ 3 కాలేజెస్, గైస్ ఎవరైతే టైర్ 3 కాలేజెస్లో జాయిన్ అయ్యి మంచిగా చదువుకొని జాబ్ని క్రాక్ చేసుకుందాం, ప్లేస్మెంట్ క్రాక్ చేసుకొని మంచిగా వెళ్ళి సెటిల్ అవుదాము అంటే ఇక్కడ మనకి ప్రాజెక్ట్స్ లేవు అండ్ ఎలాంటి ప్లేస్మెంట్స్ కూడా లేవు. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది బయటికి వెళ్ళి ఐటీ కోర్సులు చేసుకొని అండ్ 1 ఇయర్ వరకు వెయిట్ చేసి మరి రియాలిటీ ఏంటో తెలుసుకొని బయటికి వచ్చి చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటున్నారనమాట. సో గుర్తుపెట్టుకోండి గైస్, లైఫ్లో రియాలిటీ ఎలా ఉంటుంది, వాటిని మనం యాక్సెప్ట్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ మనం వెళ్ళే దారిలో మనకి ఎన్ని ఆటంకాలు వస్తాయి అనేది తెలుసుకోవడమే ద బిగ్గెస్ట్ లెసన్ ఇన్ అవర్ లైఫ్. సో మన లైఫ్లో మనం పెద్ద పెద్ద లెసన్స్ తెలుసుకున్నప్పుడే మనకి ఒక వే అనేది క్రియేట్ అవుతుంది, ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఎక్కడ తప్పులు చేసాము అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మనం ఎక్కడ రాంగ్ పాత్లో వెళ్ళాము అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. మన టైం ఎక్కడ వేస్ట్ చేసుకున్నాం అనేది మనం తెలుసుకోవాలి. సో కమింగ్ టు ద బీటెక్, గైస్ మీరందరూ సబ్జెక్ట్ నాలెడ్జ్ మంచిగా నేర్చుకొని పర్ఫెక్ట్గా 90%తో పాస్ అయ్యి పర్ఫెక్ట్గా ఉండింటారు. కమింగ్ టు ద బీటెక్లో ప్రతి ఒక్కరూ సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ థియరిటికల్ నాలెడ్జ్ మంచిగా నేర్చుకున్న వాళ్ళు అండ్ టైంపాస్ చేసిన వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మన గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే మనకి మన జాబ్ లైఫ్లో అయితే ఉపయోగపడదు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కోడింగ్. ఈ కోడింగ్ ఎవరైతే నేర్చుకుంటారో డెఫినెట్గా వాళ్ళకి మాత్రమే జాబ్స్ వస్తాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఉన్నామో అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. చాలామంది సిటీస్లో ఉన్నవాళ్ళు కాలేజ్ జాయిన్ అయినప్పుడే కోడింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. బీటెక్ చదువుతున్నారు అంటే ప్రతి ఒక్కరి దగ్గర ల్యాప్టాప్ అనేది ఉంటుంది. బట్ ఈ టైర్ 3 కాలేజెస్లో చదివే పిల్లలు 100%లో ఒక 20% పిల్లల దగ్గర ల్యాప్టాప్ ఉండడమే గగనం. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఇంప్రూవ్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే మన లెక్చరర్స్ మనల్ని వాటి మీద ఫోకస్ చేయనివ్వకుండా వేరే కాలేజ్ సబ్జెక్ట్స్ అన్నీ మనకి చెప్పడం. సో ఇలాంటివి జరిగినాయి అన్నమాట. సో ఇలా జరిగినప్పుడు మనము ఈ తప్పుల్ని తెలుసుకొని పర్ఫెక్ట్గా ఒక ల్యాప్టాప్ తీసుకొని ఏదైనా మనకు నచ్చిన కోర్స్
లైక్ డేటా అనలిస్ట్ కానీ, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కానీ, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కానీ, ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, డేటా సైన్స్ కానీ, పైథాన్ నేర్చుకోవడం ఇలాంటివి మనం చేయాలి. సో చాలామంది ఏం చేస్తున్నారంటే మన ఫ్రెండ్స్ ఏదైతే నేర్చుకుంటున్నారో మనము అదే నేర్చుకుందాము, ఎందుకంటే జాబ్ ఈజీగా వచ్చేస్తుంది అని ఒక బ్లైండ్ వేలో వెళ్ళిపోతున్నారు. సో ఇలా బ్లైండ్ వేలో వెళ్ళిపోయి అది అర్థం కాక టైం వేస్ట్ చేసుకొని మళ్ళీ వచ్చి సాఫ్ట్వేర్ చాలా కష్టంగా ఉంటుంది, జాబ్ చేయలేకపోతున్నాం అని చెప్పేసి రియాలిటీని యాక్సెప్ట్ చేసి చిన్న చిన్న 9IT జాబ్స్ చేసుకుంటున్నారు. అండ్ మనం ఇండియన్ సొసైటీ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. చాలామంది ఇండియన్ సొసైటీ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయినే పిల్లనిచ్చి పెళ్లి చేయాలి అని, లేదంటే సాఫ్ట్వేర్లో మంచిగా సంపాదిస్తున్న అబ్బాయికి మంచిగా పిల్లనిచ్చి పెళ్లి చేయాలి అని ఒక సొసైటీని క్రియేట్ చేసేస్తున్నారనమాట. సో ఇలా చాలామంది స్టూడెంట్స్ ఐటీ సైడ్ కానీ గవర్నమెంట్ జాబ్స్ని ప్రిపేర్ అవుతూ వాళ్ళు టైం వేస్ట్ చేసుకొని కూడా ఫైనల్గా సాఫ్ట్వేర్ జాబ్ సైడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఒక క్లారిటీ లేకుండా మనం అసలు ఎలా వస్తున్నాం, గవర్నమెంట్ సెక్టర్ సైడ్ మనం ప్రిపేర్ అవుతూ ఫైనల్గా నిరాశపడి మనం ఐటీ సైడ్ వచ్చేస్తున్నాం అనమాట. సో ఇలా చాలామంది ఐటీ సైడ్ వచ్చేసి క్రౌడ్ ఎక్కువ అయిపోయి అసలు జాబ్సే లేకుండా పోతున్నాయి. లైక్ ప్రాజెక్ట్స్ లేకపోవడమో లేదా హైరింగ్కి బడ్జెట్ లేకపోవడము ఇలాంటివి చేస్తున్నారనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్కరికి జాబ్ రావాలి అంటే చాలా కష్టం అయిపోతుంది. అండ్ కమింగ్ టు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అంటే మనం చదువుతున్న చదువుకి మనం చేసే రియల్ లైఫ్ జాబ్కి అసలు సంబంధమే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ A+B² నేను 8th క్లాస్లోనో 9th క్లాస్లో చదువుకున్నాను, అది అక్కడ మాత్రమే దాన్ని యూజ్ చేసిన తర్వాత ఫ్యూచర్లో అది నాకు ఎక్కడ ఉపయోగపడలేదు. మేబీ మీ లైఫ్లో ఎలా ఉపయోగపడిందో నాకైతే తెలీదు. ఒక ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్కి A+B² వాల్యూ అండ్ దాన్ని ఎలా రాయాలి, అది ఎక్కడ యూజ్ చేయాలి అనేది తెలుసుంటే డెఫినెట్గా అతను అటు సైడ్ వెళ్ళిపోతాడనమాట. సో చాలామంది బీటెక్ చేసిన తర్వాత అందరూ ఐటీ సైడే రావడం, అది A+B² ఎందుకు నేర్చుకున్నామో అనేది తెలియకపోవడం, ఇలా చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఇలా కన్ఫ్యూజన్లో ఉండి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మనల్ని ఎందుకు ఇలా రియూన్ చేస్తుంది అనేది నాకైతే అర్థం కావడం లేదు. పర్ఫెక్ట్గా మనకు కావాల్సింది మనం నేర్చుకోవాలి అండ్ మనకి ఎలాంటి సిస్టమ్ ఉండాలి అనేది మనం జస్ట్ ఇమాజిన్ చేసుకొని మనం ఒక ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వాలి. సో ఆ ఫీడ్బ్యాక్ని చూసి ఫ్యూచర్లో ఆ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమన్నా చేంజ్ అవుతుందా, లేదా మనల్లో ప్రొడక్టివిటీని మనల్ని గెయిన్ చేసి మనల్ని ఏదైనా స్టార్టప్ పెట్టేలా తయారు చేస్తారా. సో ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నానంటే చాలామంది స్టూడెంట్స్ ఖాళీగా ఉన్నారు, బట్ లక్షలు పెట్టి ఒక కాలేజ్లో చేర్పిస్తారు, కానీ అదే లక్షలు వాని మీద ఇన్వెస్ట్ చేసి ఏదైనా స్టార్టప్ చెయ్యి, నీకున్న నాలెడ్జ్ని నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకో అని ఏ తల్లిదండ్రులు చెప్పడం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఇండియాలో చాలా ఉన్నాయి. అండ్ పూర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, ఓల్డ్ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో వీటిని చేంజ్ చేసి ఏదైనా కొత్తగా అండ్ పర్ఫెక్ట్గా మంచి ఎడ్యుకేషన్ తీసుకొచ్చి మంచి కరికులంని తీసుకొచ్చి మనల్ని ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్లో స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళ లైఫ్ని డిజైన్ చేసుకుంటారు అని ఒక చిన్న నమ్మకం ఉంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకున్న ఇండియన్ CEOs లైక్ వరల్డ్ వైడ్లో ఉన్న ఇండియన్ CEOs లైక్ మైక్రోసాఫ్ట్ సత్యనాదెన్ల కానీ అండ్ గూగుల్ CEO సుందర్ పిచ్చయ్య కానీ, అదానీ కానీ అండ్ జియో గ్రూప్స్ ఆఫ్ కంపెనీ జియో ముఖేష్ అంబానీ కానీ, ఇలా చాలామంది వీళ్ళు ఎలా సక్సెస్ అయ్యారంటే వీళ్ళకున్న థాట్స్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి రియాలిటీలో ఎగ్జిక్యూట్ చేశారు కాబట్టి వీళ్ళు ద రిచెస్ట్ పర్సన్స్ అయ్యారు. సో వై ఇండియన్ పీపుల్స్ ఆర్ నాట్ రిచ్ ఇన్ ఇండియా? సో గుర్తుపెట్టుకోండి గైస్, మనకున్న ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే కష్టపడి చదువుకొని ఒకరి కింద పనిచేసేలా మాత్రమే డిజైన్ చేస్తుంది. సో ఇలా డిజైన్ చేసిన ప్రతిసారి మనం ఒక స్లేవ్లా కష్టపడి పనిచేస్తూనే ఉన్నాం. సో ఇక్కడ మనం ఏదైనా క్రియేటివిటీతో మనకి ఏదైనా డిజైన్ చేద్దామంటే మన దగ్గర మనీ ఉండదు అండ్ ఆపర్చునిటీ అనేది ఉండదు. సో మన టైం అనేది మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఇలా ఒకప్పుడు బ్రిటిషర్స్ మన ఇండియాలోకి వచ్చి మనకి పనులు ఇచ్చింటే వాళ్ళను తరిమి కొట్టేసి ఈరోజు మనము UK కానీ USA కానీ ఇలా వెళ్ళి వాళ్ళ దగ్గర చదువుకొని వాళ్ళ దగ్గరే పనులు చేస్తున్నాం అనమాట. ఇలాంటి వర్స్ట్ సిచ్యువేషన్స్కి దిగజారిపోయింది ఇండియా. సో గైస్ నేనేమంటున్నానంటే
పర్ఫెక్ట్గా మీకున్న స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఇండిపెండెంట్గా ఏదైనా స్టార్టప్ పెట్టండి, లేదన్నా మీకున్న థాట్స్తో మీరు ఏదైనా ప్రోడక్ట్ని డిజైన్ చేసి మార్కెట్లో అమ్మేలా చూసుకోండి. సో గైస్, ఫ్యూచర్లో జాబ్స్ చాలా కష్టంగా ఉంటాయి అండ్ చాలా తక్కువ పే స్కిల్స్తో జాబ్స్ ఇస్తున్నారు. అండ్ మీ బ్రెయిన్ని స్ట్రెస్ చేసుకొని మీరు బాధపడడం కంటే మీకున్న ఫ్రీ టైంలో ఏదో ఒక దాని గురించి ఆలోచించి మీ నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేసుకోవడం ఈజ్ చాలా బెటర్ అని నా ఫీలింగ్. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.